ముందుగా నా పేరు విజయ్ కుమార్ అండి. నేను గ్రామీణ హోమ్ ఫుడ్స్‌కి ఎండీని. మా గ్రామీణ హోమ్ ఫుడ్స్‌కి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న గత 2 రోజుల నుంచి మా గ్రామీణ హోమ్ ఫుడ్స్ మీద బాగా అభియోగాలు వస్తున్నాయి. బాగా వైరల్ అవుతున్నాయి. మేము ఫ్రాంచైజీ ఇచ్చింది 3.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌కి 3.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌కి మేము ఫ్రాంచైజీ ఇచ్చాము. దాంట్లో 1.5 లక్ష వాళ్ళకి ఇంటీరియర్ చేపిచ్చాము. 1.5 లక్ష మేము వాళ్ళకి రన్నింగ్ స్టాక్ ఇచ్చాము. 50,000 మార్కెటింగ్ ఫీస్ కింద తీసుకున్నామండి. వాళ్ళకి ఇచ్చిన స్టాక్‌కి వాళ్ళు సరుకు అమ్ముకున్న తర్వాత మాకు రిటర్న్ పేమెంట్ ఇవ్వకుండా, సేల్స్ పేమెంట్ మాకు కంపెనీకి పంపించకుండా వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చుల కోసం వాడేసుకున్నారు. అలా సుమారుగా మాకు కంపెనీకి 5 కోట్ల చిల్లర అమౌంట్ రావాల్సింది. ప్రతిదీ మా దగ్గర లెడ్జర్ ఉందండి. నిన్న కొంతమంది వ్యక్తులు మాది స్కాము, ఇది బోగస్, బోర్డు తిప్పేశారని నేను లేని సమయంలో వచ్చి మా ఆఫీస్ సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టారు. నేను వస్తున్నానని చెప్పినా వినకుండా వాళ్ళు స్టేషన్లో కంప్లైంట్ పెట్టి మా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. నిన్న ఎవరైతే టీవీలో ముందు మాట్లాడి ఇచ్చేశారో వాళ్ళ లెడ్జర్ తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళే మాకు 1,50,000 కంపెనీకి బకాయి ఉన్నట్టు కనపడింది. అది అడుగుదామనే లోపు కూడా వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు. నిన్న సుమారుగా 110 మంది వచ్చారండి. దాంట్లో ఒక 3 మాత్రమే క్యాన్సిల్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ వ్యాపారం కొనసాగించడానికే మొగ్గు చూపించారండి. కానీ మాకున్న 600 అవుట్లెట్లలో ఒక 60-70 మంది మాత్రం ఇలా చేసి ఆఫీస్ మీదకి వచ్చి చేయడం వల్ల మిగిలిన అవుట్లెట్ వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ ఎటువంటి స్కామ్ జరగలేదు, ఇక్కడ ఎటువంటి బోగస్ లేదండి, బోర్డు తిప్పేయలేదు. మేమంతా ఇక్కడే ఉన్నాము. ఆఫీసులో నుంచి మా కార్యకలాపాలను జరుపుతూనే ఉన్నాం మేము. దయచేసి మిగిలిన ఫ్రాంచైజీ వాళ్ళందరూ కంగారు పడొద్దని మీడియా ద్వారా తెలపాలనుకుంటున్నాను. స్టాక్ ఇవ్వలేదు అనేది అయితే వాస్తవం సార్. అందరికీ సరుకు ఇచ్చాం. మా దగ్గర జిఎస్టీ బిల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి. వాళ్ళు ముందు ఇచ్చిన సరుకు అమ్ముకొని మళ్ళీ డబ్బులు వేస్తేనే మేము సరుకు వెళ్తాం, కానీ మేమైతే అప్పు ఇవ్వలేము కదండి వాళ్ళకి. ఆ డబ్బులు ఇవ్వని వాళ్ళకి మేము సరుకు ఇవ్వలేదండి. మిగిలిన గత 2 రోజుల క్రితం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని అవుట్లెట్లకి సరుకు పంపించామండి మేము. ఆత్మకూరు నియోజకవర్గంలో కొంతమంది డబ్బులు ఇస్తానన్నప్పుడు సరుకు పంపించట్లేదని చెప్తా ఉన్నారు సార్. అది మీరు కమిట్మెంట్ ఏంటంటే స్టాఫ్ కూడా మీరే రిక్రూట్మెంట్ చేస్తామని అన్నారు. స్టాఫ్ మీరు రిక్రూట్మెంట్ చేయమని ఇప్పుడు అంటున్నారు సార్. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తామని మేము కమిట్మెంట్ ఇవ్వలేదండి. మేము ఒక ఎంప్లాయీకి 8,000 సపోర్టింగ్ శాలరీ ఇస్తాము. వాళ్ళు చేసుకున్న ఆ జీతం వాళ్ళే తీసుకోవచ్చు, లేదా ఒక ఎంప్లాయీని పెట్టైనా వర్క్ చేయించుకొని సపోర్టింగ్ కోసం ఇస్తున్నాం శాలరీ. అంతేగాని ఎంప్లాయీని మేము చూస్తామని ఎక్కడ మేము కమిట్మెంట్ ఇవ్వలేదండి. ఇస్తున్నాం సార్ మేము. సార్ అది మేము స్టాక్ ఏం లేట్ కావట్లేదు సార్. వాళ్ళు పేమెంట్ వేయకుండా సరుకు రకరకాల కారణాలు ఉండొచ్చు సార్. ఎందుకంటే మీకు వచ్చి డిస్ట్రిబ్యూటర్ పంపిస్తాము, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వాళ్ళకి చేరుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సేల్ పేమెంట్ వేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల స్టాక్ లేట్ అవుతుంది. కానీ సార్ మిగిలిన వాళ్ళందరికీ వెళ్తూనే ఉంది సార్ స్టాక్. సార్ స్టాక్ ఇస్తున్నాం కదా సార్, లేనప్పుడు కాదు కదా సార్. లేదని మాత్రం 100% అవాస్తవం సార్. మాది తక్కువ ఎక్స్పైరీ టైం ఉంటుందండి. షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రిజర్వేటివ్స్ కలపమండి సార్. అది సార్ ఒకటి ఏంటంటే సార్, మేము స్టాక్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత రిటర్న్ వాళ్ళు కార్గో ద్వారా పంపివని వాళ్ళకి చెప్తున్నాము. కానీ వాళ్ళు పంపించకుండా మా వెహికల్ వచ్చినప్పుడు దాంట్లో వేస్తామని అలా వాళ్ళే దాన్ని లేట్ చేస్తున్నారు. అనేది స్కామ్ కాదు. 100% ఇక్కడ 30 కోట్లు 50 కోట్లు అనేది లేదు. ఉన్న అవుట్లెట్లు మొత్తం మీద కలిపి మాకు 15 కోట్లు వస్తే వాళ్ళకే ఇంటీరియర్లు, స్టాక్లు, మెయింటెనెన్స్ కింద వాళ్ళకి ఇచ్చాం మేము. వ్యవస్థకి వాళ్ళు సేల్ పేమెంట్ ఏదైతే సరుకు అమ్మారో ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మేము కంపెనీ నడిపించలేము. దయచేసి మిగిలిన ఫ్రాంచైజీల వాళ్ళని ఈ విషయాన్ని గ్రహించి ఆ సేల్ పేమెంట్ వేస్తే వాళ్ళకి ఇన్ టైం స్టాక్ ఇస్తాము. నిన్న వచ్చి గొడవ చేసి అంతా వాళ్ళు బోర్డు తిప్పేశారని చెప్పినంత అవాస్తవం అది. నేను ఇక్కడే ఉన్నాను, నెల్లూరులో నా ఆఫీస్లోనే ఉన్నాను. మిగిలిన ఫ్రాంచైజీ వాళ్ళు ఎవరు కూడా కంగారు పడదని చెప్పదలుచుకుంటున్నాను. మేము కొంతమంది సేల్ పేమెంట్ ఏమంటే మీరు బెనిఫిట్స్ వేయలేదు, అవి వేస్తామంటే అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, సరే అండి మీ దగ్గర ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర ఒక 50,000 సరుకు అమ్మిన డబ్బులు ఉంటాయి సార్, మీరు మాకు అవి పంపించండి అంటే ఏదైతే నేను ఇవ్వాలో ఆ అమౌంట్ కట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ వేయమని అడిగాం సార్ మేము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాకేసి మేము వాళ్ళకి వేయడం ఎందుకని ఆ ఉన్న అమౌంట్ మైనస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ కంపెనీకి పంపించి బాగా గొడవ చేశారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి అతని లెక్క మొత్తం చూస్తే, అతని లెడ్జర్ అంతా చెక్ చేస్తే అతనే మా కంపెనీకి 1,36,000 బాకీ ఉన్నాడని తేలాడు సార్. ఈ డబ్బు నువ్వు మాకే ఇవ్వాలి, నువ్వు ముందు డబ్బులు కట్టని అడిగితే అతను కనపడకుండా వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వ్యక్తులు ఒక 3 కలిసి నిన్న మిగిలిన వాళ్ళని, అంటే వాళ్ళ స్వలాభం కోసం, అంటే వాళ్ళు ఈ డబ్బులు తీసేసుకున్నారు కాబట్టి డబ్బులు తిరిగి కట్టలేక, వాళ్ళు వాడుకున్న డబ్బులు తిరిగి కట్టలేక వాళ్ళ స్వలాభం కోసం మిగిలిన వాళ్ళందరినీ లేనిపోని అపోహలు క్రియేట్ చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి మా మీదకి తీసుకొచ్చారు సార్. లాస్ట్ కి ఆ 3 కూడా కనపడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇది అబద్ధం, ఇది అవాస్తవం చెప్పడానికి, మాకు మద్దతు తెలపడానికి మా కొన్ని జిల్లాల నుంచి, వివిధ ఏరియాల నుంచి కూడా ఒక 20-30 మంది దాకా వచ్చున్నారు సార్. మాకు మద్దతు తెలపడానికి దయచేసి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాలి. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్, కడప జిల్లా నుంచి. ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఎస్ఎస్ అంటే ఒక ఎస్ఎస్ పాయింట్గా తీసుకొని నేను నడిపించుకుంటున్నాను.
ఇందులో వచ్చేసి సార్ ఫస్ట్ నుంచి బాగానే ఉన్నది. మధ్యలో ఏం జరిగిందంటే ఒక 2 months నుంచి మాకు బెనిఫిట్స్ ఇవి వేయటం ఆగాయి అనమాట. సో ఈ ఆగిన తర్వాత మేము అడగడం జరిగింది సార్ వాళ్ళని, ఎండి సార్ని కూడా ఫోన్ చేసి అడగడం, నేరుగా ఇక్కడ కూడా వచ్చి అడిగాము. సార్ చెప్పడం ఏంటంటే, సార్ ఇట్లా చాలామంది బెనిఫిట్స్ అన్నీ వేయించుకొనేసి మధ్యలో వాళ్ళ స్టాక్ ఇచ్చిన తర్వాత ఆ స్టాక్ని అమ్మేసుకొని ఆ డబ్బు కూడా వాళ్ళ కాడే పెట్టుకొని ఇది ఈ రకంగా దాదాపు మాకు 5 crore వరకు మిస్ మ్యాచ్ అయింది సార్. ఇది మేము చెక్ చేసుకున్నాము. దానికోసం అని చెప్పేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి సార్, మొత్తం సెటిల్ చేస్తాము, తర్వాత మేము మళ్ళీ ముందులాగా మళ్ళీ అందరికీ బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుందని చెప్పారు మాతో. బయట మేము మార్కెట్లో అమ్మేటప్పుడు కూడా ఎక్కడి నుంచి కూడా కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే బ్యాడ్గా లేదు, బాగా నడుస్తున్నాయి. అయితే ఇచ్చిన ఫుడ్ కూడా బాగా టేస్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్ కస్టమర్లు కూడా వస్తున్నాయి, మాకు మంచి సేల్. హరిరామ్ ప్రసాద్ సార్, రాయచోటి మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను 2 lakhs కట్టాను సార్. నేను కూడా ఈ మనకు స్టాక్ పంపించాలంటే సార్ ఏమంటున్నారంటే, సార్ వాళ్ళు ఫ్రాంచైజీ కట్టిన వాళ్ళు డబ్బులు తీసేసుకొని పంపించడం లేదు, అమౌంట్ పంపించడం లేదు, మీకు మేము పంపించి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంపెనీకే కదా సార్ లాస్, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పి అనేసరికి మేము వెయిట్ చేస్తున్నాం సార్. కానీ ఈ మధ్యలోనే ఈ 2-3 daysలో 2-3 daysలో మేము ఈ వీడియోస్ అన్ని చూడడం వల్ల మేము ఒకసారి సార్ని పర్సనల్గా కలిసి మాట్లాడదామనే ఉద్దేశంలో ఈరోజు వచ్చాం సార్. మాకైతే ఎటువంటి పరిస్థితుల్లో అపనమ్మకం అయితే లేదు. కొన్ని ఒక 1 or 2 days, ఒక 1 month లోపల మ్యాక్సిమం రెక్టిఫై అవుతుందనే ఉద్దేశంలో ఉన్నాం సార్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.